టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. అమలాపురం పట్టణంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మెట్ల రమణబాబు వద్ద ముందుగా కేక్ కట్ చేసి ఐతాబత్తుల ఆనందరావు నాయకులు లోకేష్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం అమలాపురం ఏరియా ఆసుపత్రిలో రోగులకు పళ్ళు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆనందబాబు మాట్లాడుతూ రాబోయే తరానికి కాబోయే ముఖ్య నేత లోకేష్ అని, లోకేష్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోతుందని అన్నారు. అద్భుతంగా నిర్వహించి తెలుగుదేశం పార్టీకి ఒక యోధుడు మాదిరిగా యువకాలం పాదయాత్రతో ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిమానాన్ని చూరగొని తెలుగుదేశం పార్టీకి ఒక గొప్ప శక్తిగా నాయకుడిగా మారి ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన మన యువ నాయకులు నారా లోకేష్ బాబు గారికి అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. అందరికీ నమస్కారం. ఈరోజు అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువగలంతో రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేసి కోట్లాది మంది తెలుగు ప్రజల అభిమానాన్ని చూరగొన్నటువంటి తెలుగుదేశం పార్టీ యోధులు, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు, తెలుగు ప్రజల ఆశా జ్యోతి, భవిష్యత్తు తెలుగుదేశం పార్టీ అధినేత నారా లోకేష్ బాబు గారి యొక్క జన్మదినం సందర్భంగా అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో వేలాది మంది కార్యకర్తలతో భారీ స్థాయిలో ఆయన పుట్టినరోజుని ఘనంగా వేడుకగా జరుపుకున్నందుకు మాకందరికీ చాలా సంతోషంగా ఉంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మంది తెలుగువారు లోకేష్ బాబు గారిని చూసి గర్వపడుతున్నారు. భవిష్యత్తు తరాలకి మంచి చేయడానికి, తెలుగు జాతిని ఆదుకోవడానికి, తెలుగు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి లోకేష్ బాబు గారి యొక్క సత్తా, ఆయన తెలివితేటలు, ఆయన కష్టపడే తత్వం, ఆయన ముందు చూపు ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి ఎంతో అవసరమని చెప్పి ఈరోజు అమలాపురం నుంచి ఆంధ్రప్రదేశ్ మొత్తం వేడుకుంటూ, కోరుకుంటూ ఎంతో సంతోషంగా ఆయనకి నియోజకవర్గం తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ లోకేష్ బాబు గారి నాయకత్వం